నమస్కారం అండి. నా పేరు ఈశ్వరయ్య. ఈనాడు అంశము ప్రస్తుత రాజకీయాల్లో యువత ఎదుగుదల ఎలా. 1947 స్వతంత్రం తర్వాత 1952 మొట్టమొదటి ఎలక్షన్స్లో, అక్కడి నుండి 1977 వరకు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ నియోజకవర్గానికి 15-20 మంది పెద్ద మనుషులు, పంచాయతీకి ఒక సర్పంచ్, దాదాపు కలిపి అంత 100 మంది అటువైపు కానీ ఇటువైపు కానీ పోటీ చేసి ఉండేవాళ్ళు. ఈ 100 మందిలో ఎంతమందిని మ్యాక్సిమం కవర్ చేసుకోగలిగితే ఆ పల్లెలో వాళ్ళు చెప్పి ఓట్లు వేయించేవాళ్ళు. అంత దాదాపు వన్ సైడే పడేది. రెండవది ప్రతిపక్షం అనేది ఉండేది కాదు, వన్ సైడే ఎలక్షన్ జరిగేది. ఎంతమంది ఈ 100 మందిలో ఎవరెవరు ఎటువైపు పోయినారు అంటే అప్పటికే డిసైడ్ అయిపోయింది ఎవరు గెలుస్తున్నారో ఎవరు ఓడిపోతున్నారో అని. ఎడ్యుకేటెడ్స్, లా చదివిండే వాళ్ళే వచ్చేవాళ్ళు. పెద్ద పెద్ద భూస్వాములు గ్రామాలను లీడ్ చేసేవాళ్ళు, పంచాయతీలు లీడ్ చేసేవాళ్ళు. ఈ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఈ ఎమ్మెల్యేలతో వీళ్ళకి అసలు పని ఉండేది ఏం కాదు, అసలు పనే ఉండదు. ఏ పని పోయి అడిగేది కూడా లేదు ఎమ్మెల్యేలే. వాళ్ళు చట్టసభల్లో కేవలం చట్టాలు చేసేకి మాత్రమే వాళ్ళు ఉపయోగపడేటువంటి వాళ్ళు. 1982 ఎన్టీ రామారావు గారు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 83 ఎలక్షన్లో యూత్ విపరీతంగా రాజకీయాల్లోకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే 1952 దగ్గర నుండి 82 వరకు దాదాపు 30 సంవత్సరాలు రాజకీయాలు జమీందారీ వ్యవస్థ కింద నడిచింది. యూత్ అనేవాడు ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు, యూత్ మాట్లాడించే వాళ్ళు లేరు, నీ పరిస్థితి ఏమని అడిగే వాళ్ళు కూడా లేరు, ఏ నాయకత్వం కూడా యూత్ సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. ఆ జమీందారీ విధానంలో రాజకీయం జరుగుతూ వచ్చింది. రామారావు గారు ఎప్పుడైతే రావడం, యూత్ను బాగా ఎంకరేజ్ చేయడము, బీసీలకు అవకాశము, అంటే బీసీలు కూడా బాగా బయటకు వచ్చేసారు. అంతవరకు ఓన్లీ వన్ క్యాస్ట్ పాలిటిక్స్ చేసేది, ఒకే ఒక క్యాస్ట్. అది ఆ తర్వాత బీసీలు విపరీతంగా రాజకీయాల్లోకి రావడము, ఇది యూత్ అప్పుడు ఎదుగుదల కోసం చూసి దాంట్లో క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళు, ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి లీడర్స్గా ఇచ్చారు. అప్పుడు కూడా పల్లెలో ఒక పంచాయతీ 1-2 కంటే ఏం లేరు. అప్పుడు కూడా ఆ లీడర్షిప్ ఈజీగా ఉండేది. 2004 తర్వాత ఎలక్షన్స్లో, అక్కడి నుండి ఎలక్షన్స్ వచ్చాక విశృంఖలంగా 2014 అనుకోవచ్చు, రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత విపరీతంగా రావడము, ఆశించుకోవటే ఏదో ఎలక్షన్స్ ఎన్నిక రాజకీయాలు లేకపోతే విపరీతంగా సంపాదించుకోవచ్చు కోట్ల కొద్దీ అని చెప్పేసి ఒక టాక్ రావడము. ఈ డబ్బు సంపాదించేటువంటి విధానం 94 నా కరెక్ట్ అనుభవం కొద్దీ 94 నుండి స్టార్ట్ అయింది. 94లో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు బాగా డబ్బు సంపాదడం మొదలైంది అక్కడ నుండి. మన జిల్లా అంటే మా జిల్లా అనంతపురం జిల్లా నుండిలో తీసుకున్నప్పుడు, అప్పుడు యూత్ అంతకి మేము రాజకీయాల్లోకి వస్తే బాగా సంపాదించుకోవచ్చు రావడము, రాజకీయ నాయకులు సపోర్ట్ చేయడము చేస్తూ వచ్చి ఇది ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది రాజకీయ నాయకులు అయిపోయినారు. దాదాపు తండ్రి కొడుకులు మొత్తం అంతా రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్నారా, మొత్తం ఆ ఫ్యామిలీలో అందరూ లీడర్సే, ఎవరి మాట ఎవరు వినలేని పరిస్థితి. ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి వ్యక్తి సరేలే నాకు ఎంతమంది వెంట వస్తే చాలు, జనబలం ఉండాలి, జనాలు వెంట ఉండాలి. ఎవరికైతే జనాలు ఉంటారో 5,000 మంది 10,000 మంది వెంట తిరుగుతున్నారో, ఎవరైతే వెహికల్స్ 100 మంది 100 వెహికల్స్ 150 వెహికల్స్ వెంట పోతున్నాయో వాళ్ళు లీడర్గా రావడము, లీడర్గా ఫోకస్ అవుతారనేటువంటి భావన రావడంతో ఈ యూత్ అంతా తిప్పుకోవడం మొదలైంది. యూత్ ఆలోచన ఏముంది, మేము రాజకీయాల్లోకి వస్తే బ్రహ్మాండంగా ఏదో చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు, లేకపోతే ఇంకోటి అంటే వాళ్ళ చిన్న చిన్న అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం ఆశ కొంతమందికి ఉంటుంది, సర్పంచ్ కావాలని కొంతమంది, ఎంపీటీసీ కావాలని కొంతమంది, లేదా కౌన్సిలర్ కావాలని కొంతమంది. ఈ ఆలోచన చిన్న చిన్న ఆలోచన వల్ల పెద్ద ఆలోచనలు ఏం కాదు. ఇదంతా అయిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయి క్యాండిడేట్స్ గెలిచిన తర్వాత అక్కడి నుండి యూత్ అసలైన విషయం స్టార్ట్ అవుతుంది. ఎవరు ఎదుగుతారంటే రాజకీయాల్లో, ఇక్కడ చూడండి బాగా ఆలోచన చేయండి, ఈ క్యారెక్టర్ ఎవరైతే మెయింటైన్ చేసుకోగలరో వాళ్ళు మాత్రమే ఎదిగే అవకాశం ఉంటుంది రాజకీయాల్లో. నాలెడ్జ్ ఉంది కదా అని చెప్పేసి రాజకీయ నాయకుడికి సలహా ఇవ్వడానికి ఎటువంటి బస్సు కూడా సలహా ఇవ్వకూడదు. సలహా ఇచ్చినామా వానిగా దాదాపు పక్కన పెట్టేసినట్టే. తెలీదు మనల్ని పక్కన పెట్టారనే విషయమే తెలియదు, మాట్లాడుతుంటాను. ఏ మాత్రం ఇంపార్టెన్స్ ఉండదు, మాట్లాడేంత వరకు మాట్లాడతాను, ఒక్క పని కూడా జరగదు. అన్నా నమస్తే, అన్న 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 ఏమన్నా చెప్పని అన్న 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 అన్న
ఎక్కడ దయ చూపాలా, ఎక్కడ దయ చూపకూడదు అనేటువంటి ఒక పరిస్థితిలోకి ఈ స్థాయిలోకి దిగజారి రాజకీయాలు చేసే సిద్ధమైతే వాడు షెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది రాజకీయాల్లో. అంతేగాని నాలెడ్జ్ ఉంది కదా అని చెప్పి నా మాదిరి సలహాలు ఇచ్చేకో ఇంకో దానికి పోతే ఎటువంటి పద్ధతులు కూడా రాజకీయాల్లో ఎదిగే అవకాశం లేనే లేదు. 1994లో పరిటాల రవీంద్ర గారు, ఎస్ రామచంద్రారెడ్డి గారు, నిమ్మల కృష్ణప్ప గారు, నేను అనంతపురం జిల్లా వరకు మాట్లాడుతున్నా, వీళ్ళకి సలహాలు ఇచ్చాను. వాళ్ళు విన్నారు సలహా. ఎందుకంటే వాళ్ళు కూడా నిజంగా వాళ్ళ రాజకీయాల్లో ఎదుగుదల కోరాలా, ఒక సర్వీస్ మోటివేషన్ కావాలా, అప్పుడు ధనం కాదు ప్రధానం, జనం ప్రధానం అనేటువంటి భావనలో ఉన్నారు కాబట్టి వాళ్ళు విన్నారు. దయచేసి మీకు ఇప్పుడు యూత్కి చెప్తాను, ఇప్పుడు ఎవ్వరికి సలహా ఇవ్వడానికి పోద్దండి, వాళ్ళ ఎదురు ఏది మాట్లాడకపోద్దండి. వాళ్ళు ఏం చెప్తే సార్ 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 అన్న 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 అనుకుంటా పోయేటువంటి వాళ్ళే సక్సెస్ అవుతారు. కాళ్ళు పిసగలిగే వాళ్ళే సక్సెస్ అవుతారు. పిసగండి పర్వాలే, అంటే ఏం కాళ్ళు పిసుగమంటాడని మాత్రం అనుకోద్దండి. ఎలక్షన్స్ ఇంక 3 ఇయర్స్ 4 ఇయర్స్ 3 months 4 months ఉందనగా సడన్గా తెలియకనే గొంతు పిసికిచ్చేది కూడా మీ చేతిలోనే ఉంటుంది. పిసుగుతున్నారు. అందువల్లనే కూడా పార్టీలు మారుతూ ఉన్నాయి, 5 ఏళ్ళకి ఒకసారి రాజకీయాలు మారుతూ ఉన్నాయి. ఎవరైతే సరెండర్ స్వభావం ఉంటుందో ఆ సరెండర్ స్వభావం ఉండేటువంటి వాళ్ళే మాత్రమే రాజకీయంగా ఎదుగుతారు.